కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వర్గీకరణను మోసం చేశాయని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాదిగ జాతికి అండగా నిలిచారని, త్వరలోనే కమిటీ ప్రక్రియ కేంద్రం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాదిగలందరూ రానున్న ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ అర్బన్లో బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. నా వంతు అండగా నిలబడ్డా ఆయనకు నిమ్మరసం ఇచ్చారు. కాదని చెప్తాడా? సోనియా గాంధీ వస్తున్నది తెలంగాణ సమాజం. అప్పుడు చర్చలు మొదలైనవి. కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్ బెడ్ మీద ఆయన ఉంటే రైట్ కూర్చున్నది నేను, లెఫ్ట్ కూర్చున్నది ప్రొఫెసర్ జయశంకర్. ఇద్దరమే నిమ్మరసం తీసి విరమించారు. అంటే ఆయన కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నాం. అదే సమయంలో మనకు రుణపడడం వచ్చిన వెంటనే కేసీఆర్ టీవీలో చూసి ఫ్లాష్లు చూసి కృష్ణన్న దగ్గర రావా అని అన్నాడు. నేను దగ్గర పోయినా, నన్ను లేపు అన్నాడు. ఎందుకంటే తెలంగాణలో మాదిగల మెజారిటీ. కేసీఆర్ అన్నదేంటిది? తెలంగాణ ఏర్పడితే దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఒక్కసారి కాదు 1000 సార్లు అన్నాడు. తల నరుక్కుంటా అన్నాడు. కాపల కుక్కలాగుంటా అన్నాడు. ఆయన తల నరుక్కోలేదు, కాపల కుక్క కాలేదు, ముఖ్యమంత్రి మాత్రమైండు. ఆ ముఖ్యమంత్రి చేసింది కూడా మాదిగలే. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఏంటంటే మన ప్రబోధల వల్లనే కదా. ఆయన ప్రాణాలుగా పాడింది మాదిగోళ్లే. ఆయనను ముఖ్యమంత్రి చేసింది మాదిగ ఎమ్మెల్యేనే. కృతజ్ఞతలు ఉండాల్సిన కేసీఆర్ కృతజ్ఞత లేని మనిషిగా మాదిగల్ని వేధిస్తున్నట్టుగా కనిపిస్తున్నది.